వీడియోలో మొదటి ప్రశ్న మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మీరైతే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. మొదటి ప్రశ్న, ఇటీవల వార్తల్లో చూసిన జోషిమత్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి ఉత్తరాఖండ్. రెండవ ప్రశ్న, కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించడానికి ఎన్సీఆర్బి ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేంటి? ఆప్షన్ డి ఎన్సీఆర్బి నేర చట్టాల సంకలనం. మూడో ప్రశ్న, డ్రోన్లు, క్షిపణులు మరియు సైబర్ సాంకేతికతలపై సహకరించడానికి ఇటీవల ఏ ఏరోస్పేస్ కంపెనీ యుఏఈ యొక్క ఎడ్జ్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ అదానీ డిఫెన్స్. నాలుగో ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన నాగాస్త్ర-1 అంటే ఏమిటి? మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్స్. ఐదో ప్రశ్న, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మన్నూర్ కప్పోం పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ బి తమిళనాడు. ఆరో ప్రశ్న, పెమా ఖండు ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు? అరుణాచల్ ప్రదేశ్. 2025లో పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. ఆప్షన్ సి. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంక్. ఇటీవల ఆర్మీ స్టాఫ్ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఉపేంద్ర ద్వివేది. పదవ ప్రశ్న, రాష్ట్రంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి నిజిత్ మొయినా పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ముఖ్యమంత్రి నిజిత్ మొయినా పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ డి అస్సాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.